పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోక పరిశుద్ధ సంఘంబు ఎదుట సర్వశక్తి గల క్రీస్తుని ఎదుట పరలోకను తాన గీతము పాడాం పరలోకను తాన గీతము పాడా చేచితివి నన్ని జనమునందు చేచితివి నన్ని జనమునందు దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. పాట సంఖ్య 17. పాట సంఖ్య 17వ పాట. సన్నుతింతు నెప్పుడు యెహోవాను. సన్నుతింతు నెప్పుడు యెహోవాను తన కీర్తి నా నోట నుండును తన కీర్తి నా నోట నుండును అతిశయింతునే యెహోవాను బట్టి అతిశయింతునే యెహోవాను బట్టి సంతోషింతురు దీనులు విని సంతోషింతురు దీనులు విని సన్నుతింతు నెప్పుడు యెహోవాను తన కీర్తి నా నోట నుండును తన కీర్తి నా నోట నుండును ఘనపరచుడి దేవుని పేరు ఘనపరచుడి దేవుని పేరు గొప్ప చేయుదాము ఏకముగా గొప్ప చేయుదాము ఏకముగా సన్నుతింతు నెప్పుడు యెహోవాను తన కీర్తి నా నోట నుండును తన కీర్తి నా నోట నుండును తనను చూడగా వెలుగు కలిగేను తనను చూడగా వెలుగు కలిగేను తమ ముఖములు లాజింపకుండే తమ ముఖములు లాజింపకుండే సన్నుతింతుడెప్పుడు యెహోవాను తన కీర్తి నా నోట నుండును తన కీర్తి నా నోట నుండును యెహోవా భక్తులందరి చుట్టూ యెహోవా భక్తులందరి చుట్టూ దూత కావాలియుండి రక్షించు దూత కావాలియుండి రక్షించు సన్నుతింతు నెప్పుడు యెహోవాను తన కీర్తి నా నోట నుండును తన కీర్తి నా నోట నుండును దేవుడు
రుచి చూడు. ధన్యుడు తన్నాశ్రయించువాడు, ధన్యుడు తన్నాశ్రయించువాడు. సన్నుతింతు నెప్పుడే యెహోవాను, తన కీర్తి నా నోట నుండును, తన కీర్తి నా నోట నుండును. ఆకలేంతు సింహపు పిల్లలకు, ఆకలేంతు సింహపు పిల్లలకు, ఆశ్రితులకేమి కొదువలేదు, ఆశ్రితులకేమి కొదువలేదు. సన్నుతింతు నెప్పుడే యెహోవాను, తన కీర్తి నా నోట నుండును, తన కీర్తి నా నోట నుండును. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, తానేయునర్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలియాయెను, తానేయునర్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలియాయెను. శత్రుని రాజ్యము కూలద్రోసెను, శత్రుని రాజ్యము కూలద్రోసెను. స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించేనై గుప్తు నుండి, జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించేనై గుప్తు నుండి. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు, 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు, ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు,
సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవను నొసగి యెహోషువా జయమును పొందే మోషేకు తన సేవను నొసగి యెహోషువా జయమును పొందే శత్రుని రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి శత్రుని గెల్చి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమిమ్ము తన రక్తముతో మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనెమిమ్ము తన రక్తముతో ఆత్మల చేర్చి సంఘము కట్టే ఆ రీతిని కని స్మరించు ఆత్మల చేర్చి సంఘము కట్టే ఆ రీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి పిలచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమా యన స్వరము పిలచెను ప్రభువు సేవకు మిమ్ము నేడే వినుమా యన స్వరము అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి
పాట సంఖ్య 10, 10వ పాట. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశమొందెదను పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయున్. పరవశమొందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మాచికతో నడుపున్. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముగనుందు. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం. సంతసముగనుందు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల
మాచికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపున్. ఆరాధన కొరకై అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 5వ తీతుకు రాసిన పత్రిక 3:5 వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, తిరిగి ఆరాధన కొరకై నీ పాసనలో మేము ప్రవేశిస్తుండగా నిలబడుతున్న యోగ్య దాసుని మరుగుపరచి తండ్రి నీ ప్రజలైన వారికి అర్థమయ్యే రీతిలో నైనా వారి స్థాయికి తగ్గట్లుగా నీ వాక్యం చెప్పగలుగుటకు, మా హృదయాల కృతజ్ఞతతో నిన్ను ఆరాధించగలుగుటకు మాకు సహాయం చేయమని యేసుప్రభు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రార్థనలో ఎడతెగక అనే మాట మనం హాఫ్ నైట్ ప్రేయర్లు అనుకుంటాం కదా. హాఫ్ నైట్ ప్రేయర్లోనో సంఘ ప్రార్థనలో ఎడతెగక సంఘ ప్రార్థనలు ఎడతెగక అని ప్రార్థన అని వాక్యం చెప్తుంటే ఒక అక్క దైవ సేవకురాలతో అన్నారంటే, ఏందన్న ఎడతెగక వెనక్కి ముందుకు చెప్తానాడే, ఏంది ఎడతెగక అని అడిగిందట. కాబట్టి నాకు కొంత అర్థమైంది ఏంటంటే, కొన్ని పదాలకి అర్థం కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి వాక్యం నెమ్మదిగా అర్థమయ్యే రీతిలో కొంత చెప్పగలిగితే ఆరాధన చేయడానికి కూడా బాగుంటుంది. మరి ముఖ్యంగా చదువు రాని వాళ్ళకైతే పాయింట్లు చెప్పినాం అనుకోండి, 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్లని. నాకు ఈ పాయింట్లు అన్నప్పుడల్లా ఆనందరావు అన్న గారు గుర్తొస్తారు. సరే, వాళ్ళ కొడుకు క్లూక్ అన్న గుర్తొస్తారు. నాకు ఈ పాయింట్లు చెప్తే జాయింట్లు పోతాయని. కానీ మీ క్షేమం కోసం పాయింట్లైనా షర్ట్లైనా ఏదో ఒకటి చెప్పాలి నేను. కాబట్టి నేను కూడా అనుకుంటా వచ్చాను, ఎడతెగక అనే మాట అర్థం కాలేదంటే ఒక్కోసారి ఎక్కువగా వెళ్ళి అలా చెప్తున్నప్పుడు ఏం అర్థమైంటుందా అని అనుకుంటా వచ్చాను. ఇక్కడ ఆరాధన కొరకై తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. అంటే నా తలంపు ఏంటంటే, దేవుని వాక్యము ఆరాధన కొరకే ఏం చెప్పాలి ప్రభా? బాప్తిస్వాలు ఇస్తున్నాం కదా, మరి బాప్తిస్వాలు ఇస్తున్నాం కాబట్టి బాప్తిస్వామి గురించిన క్లాసులు చెప్తున్నాం కదా, బాప్తిస్వామి సంబంధించిన క్లాసులు చెప్తున్నాం కాబట్టి ఆ బాప్తిస్వామి సంబంధించిన దాంట్లో నుంచి ఆరాధన కూడా చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆలోచిస్తూ వచ్చినప్పుడు ప్రభువు నాకు ఈ మాట, ఈ వాక్య భాగంలోని కొన్ని తలంపులు అనుగ్రహిస్తూ వచ్చారు. కాబట్టి మనం ఒకప్పుడు పునర్జన్మ అంటే
తిరిగి జన్మించక మునుపు, మనలో పరిశుద్ధాత్ముడు నూతన స్వభావము మనలో కలుగజేయక మునుపు, పునర్జన్మ మనం అంటే తిరిగి మనం జన్మించక మునుపు, అంటే ఎలా తిరిగి జన్మిస్తాము అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మము అని అర్థం. పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు కదా, స్నానము అన్నాడు. స్నానం అంటే బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడం. కాబట్టి బాప్తిస్మములో మనం సాక్ష్యం ఇవ్వక మునుపు, ఆ బాప్తిస్మములో మనము సాక్ష్యం ఇవ్వక మునుపు, పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావము కలుగజేయక మునుపు మనం ఎలా ఉన్నాము? తర్వాత బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? బాప్తిస్మం తీసుకునే వాళ్ళు కొంతమంది ఆబ్సెంట్ అయినారు, ఉనింటే బాగుండు. సరే, కాబట్టి ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము. బాప్తిస్మం తీసుకున్న వారిపైన దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము మనలో రాకమునుపు మనం ఎలా ఉన్నాము అని దేవుని వాక్యంలోని మనం గమనిస్తే, తర్వాత ఎలా దేవుడు మనల్ని మారుస్తూ వచ్చినాడు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అని ఆలోచించి అని కొన్ని సంగతులు వాక్యంలో చూసుకొని ప్రభువును మనం ఆరాధన చేస్తాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ 2:18. అతి వినయాసక్తుడనై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు చాలు. ఏమన్నాడు ఇక్కడ అంటే, దేవుణ్ణి మనం హత్తుకొని జీవించక మునుపు, నిజమైన దేవుణ్ణి మనం ఎరుగక మునుపు, పునర్జన్మ సంబంధమైన స్థానములో మనం పాలు పొందక మునుపు మనం ఎలా ఉన్నామంటే శరీర సంబంధులముగా ఉన్నాము. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఏమన్నాడు అక్కడ, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు. కాబట్టి ఎలాంటి వారం మనం ఒకప్పుడంటే శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారము. అంటే పిల్లలు, మా పెద్ద పిల్లలు మీరు అలా చేయకూడదు. ఇంకా మీరు పెద్ద పిల్లలు చిన్నపిల్లలు నరసాల అల్లరి చేస్తుంటే. కాబట్టి శరీర సంబంధమైన మనస్సు ఉంది, ఆత్మ సంబంధమైన మనస్సు కూడా ఉంది. కాబట్టి శరీర సంబంధమైన మనస్సు గలవారు ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి లేనప్పుడు, లేదా శరీర సంబంధమైన మనస్సు గలవారు దేవుని విషయములలో పాలి భాగస్తులు కాకమునుపు మనం ఎలా ఉన్నామంటే ఈ శరీరానికి సంబంధించిన అలవాట్లలో, ఈ శరీరానికి సంబంధించిన కార్యక్రమములలో, ఈ శరీర ఇచ్చలతో మనము ఉంటూ వచ్చినాము. అందుకనే దేవుడు మనల్ని ఏమంటూ వచ్చినాడంటే మీరు శరీర సంబంధులు అని అంటూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నాడు దేవుడు అంటే, మనం ఎలాంటి వారమంట, మనం అందరం అంటే ఒకరని లేదు, ఇద్దరని లేదు, ప్రతి ఒక్కరము కూడా ఎలా ఉన్నామంటే
మనమందరము కూడా చెప్పే నేనైనా వినే మీరైనా క్రీస్తులోనికి రాక మునుపు మనం ప్రతి ఒక్కరము కూడా ఎలాంటి మనస్సు మనం కలిగి ఉన్నామంటే శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. కాబట్టి ఈ శరీరానికి కొన్ని కోరికలు ఉన్నాయి, ఆత్మకు కొన్ని కోరికలు ఉన్నాయి. శరీరం ఏం చేస్తుందంటే శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకో అంటుంది. ఆత్మ ఏమంటుందంటే శరీర సంబంధమైన కోరికలు వద్దు, దైవ సంబంధమైన కోరికల వైపు నువ్వు చూడ అంటుంది. కానీ మనం ఒకప్పుడు మునుపు, అందుకని ఎక్కడ ఏమన్నాడంటే మునుపు పునర్జన్మ సంబంధమైన స్నానములు అనగా బాప్తిస్మములు సాక్ష్యము ఇవ్వక మునుపు పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావము కలుగజేయక మునుపు మనం ఎంత ఎలా ఉన్నామంటే శరీర సంబంధులముగా ఉన్నాము. శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ వచ్చినాం. అది మొదటిది. రెండవదిగా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎలా ఉన్నాము మనము మునుపు అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. గలతీ 4:3. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. చాలు. అంటే ఒకటి, మనము దేనికి సంబంధించిన వారము అంటే శరీర సంబంధమైన మనస్సు గలవారము, శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చుకునే వారము. రెండవదిగా ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని వాక్యము లోక సంబంధులము అని చెప్తుంది. అందుకని ఎక్కడ ఏమన్నాడు, లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి. పునర్జన్మ సంబంధమైన స్నానములో మనము సాక్ష్యం ఇవ్వక మునుపు, మనము పాలు పొందక మునుపు మనం ఎలా ఉన్నామంటే మనము లోక సంబంధులముగా ఉన్నాము అని దేవుని వాక్యము చెబుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 31వ వచనం. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి చాలు. ఏమంటాడు ఇక్కడ, మనము పరలోకములో నుండి వచ్చిన వారమైతే కాం. మనం ఎక్కడి నుండి వచ్చిన వారమంట, భూ సంబంధమైన మనుషులం. భూ సంబంధమైన భూ సంబంధమైన విషయాలపైన మనస్సును ఉంచే వాళ్ళము. అందుకని ఏమన్నాడు, భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. కొంతమంది దైవ సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా అన్నీ దేవుడే అని పైకి చెబుతారు. కానీ మళ్ళా ఏం చేస్తారంటే ఈ భూ సంబంధమైన వాటిపైనే మనసు పెట్టుకొని ఉంటారు. ఎలా చెప్పగలం? మందిరంలో వడ్డించేటప్పుడు 2 ముక్కలు తక్కువైతే అప్పుడేమొస్తుంది? ఈ ప్రవీణ్ అన్న వాళ్ళమ్మ కుమారక్క కాబట్టి వాళ్ళమ్మకు 4 ముక్కలు పడింటాయి, అంతే పడింటాయి. 2 ముక్కలు ఎగస్ట్రా వేసినాడు, మాకు చూడు 1 ముక్క తక్కువ, మాకు తక్కువ వేసాడు. వడ్డించినప్పుడు ఏమవుతుంది, ఒకరికి అటు ఒకరికి ఇటు పడుతుంది. ఎక్కడ సమస్య వస్తుంది చెప్పండి? మంచోడు బుద్ధి ఎక్కడ తెలుస్తుందంట? మాంసం దగ్గర తెలుస్తుందంట. ఇంకా మన వాళ్ళకి ఏమొస్తుంది? పక్షపాతం చూపించాడు చూడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఉదాహరణకి భూలోక సంబంధమైన మనసు ఎలా ఉంటుందంటే ఏమి తినాలా, ఏమి తాగాలా, ఎలా ఇండ్లు కట్టుకోవాలా, ఎలా సుఖించాలా, ఇలాంటి విషయాలపైన మనస్సు, వాటి విషయమే మాట్లాడుతూ అంటారు. అందుకనే 2 విశ్వాసులు
లేకపోతే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నారా, భూ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నారంటే కుమార్ ఏ విషయంలో ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని మనం ఆలోచిస్తే వాళ్ళ మాటల్ని బట్టి మనకు అర్థమైపోద్ది అతడు భూ సంబంధమైన మనస్సు గలవాడా లేకపోతే పరలోక సంబంధమైన మనస్సు గలవాడా అని. కాబట్టి మనం ఎలాంటి వారం అంటే లోక సంబంధులము మొదటిదిగా, రెండవదిగా ఎలాంటి వారము భూ సంబంధమైన మనస్సు గలవారము, భూ సంబంధులము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. చాలు. ఏం మాట్లాడతామంట? ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు కాదు. క్రీస్తులోనికి మనము రాకమునుపు పునర్జన్మ సంబంధమైన స్నానములో మనము పాలు సాక్ష్యం ఇవ్వకమునుపు మనం ఎలా ఉన్నామంటే లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ వస్తూ వచ్చాం. ఆదివారం కదా, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? సినిమాక, పార్కులక, ఇంట్లో వండుకొని సుఖంగా తినడానిక? సోమవారం నీదే, మంగళవారం నీదే, బుధవారము నీదే, బేస్తవారము నీదే, శుక్రవారము నీదే, శనివారము నీదే. ఆదివారానికి ఏమని పేరు పెట్టారు? ఆదివారము ఎవరి దినం? ఆ ఆదివారానికి మనం ఏం పేరు పెట్టుకున్నాం? ప్రభువు దినం అని పెట్టుకున్నాం. ఏ దినం అది? చచ్చిపోతే చేసే దినాలు కదా అవి. అది ప్రభువు దినం, అది ప్రభువుకు సంబంధించిన రోజు. మళ్ళా అవసరమైతే ప్రభు మనకు కృపను అనుగ్రహించి ఒక ఆదివారం 2 ఆదివారాలు పోతే పోయినాళ్ళే అని అనుకుంటాడు, గ్రేస్ పీరియడ్ ఇచ్చేస్తాడు కదా. అయినా నెలలో 4 వారాలు ఉంటే నా బిడ్డ ఆ నెలలో కనీసం ఒక్క ఆదివారం అన్నా, ఒక్క ప్రభు దినం అన్నా నా ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. అది ప్రభు దినం, అది నీది కాదు. నీకు ఆహారం ఇచ్చి, నీకు నీళ్ళు ఇచ్చి, నువ్వు పీల్చుకోవడానికి గాలి ఇచ్చి, నువ్వు కట్టుకోవడానికి బట్టి ఇచ్చి, నువ్వు భూమిని దున్నితే ఆ భూమి పంట పండించడానికి ఒక ఆ భూమికి ఆ గురం ఇచ్చి నిన్ను పోషించి సంరక్షించి కాపాడుతున్న దేవుని దినం అది, ప్రభు దినం. కాబట్టి ఒకప్పుడు ఎలా ఉన్నామంటే లోక సంబంధులము, భూ సంబంధులము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు 2 విషయాలు చూసినాం. ఏంటివి? మొదటిది శరీర సంబంధులము, రెండవది లోక సంబంధులము, మూడవది సమయం అయిపోతుంది కాబట్టి తొందరగా ముగిచ్చేస్తాను అన్నట్టుగా మిమ్మల్ని 12 గంటలు వదిలిపెట్టాలి కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. చాలు. ఎవరు సంబంధులం? బాప్తిస్మములో సాక్ష్యము ఇవ్వక మునుపు మనమందరము శరీర సంబంధులం, మనమందరము లోక సంబంధులం, మనమందరము దుష్టుని సంబంధులము. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నాకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి దైవ సంబంధమైన లేఖనాలను ఆధారం చేసుకొని బహుధైర్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే తెలుసా, వారందరూ కూడా ఇంచుమించు దేవుని సంబంధులుగా వారు చేయబడరు అంటే మీరు ఆలోచించుకోవాలి. దానికి ఆపోజిట్గా ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా మీరు దుష్టుని సంబంధులు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంట,
ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఇంటర్మీడియట్ పోవాలంటే కనీసం ఎన్ని మార్కులు రావాలా? నేను చదువుకునేటప్పుడు 35 మార్కులు. ఇప్పుడు అదేనా? ఇప్పుడు 35 అంటే నీకు ఎక్కువ మార్కులు అవసరం లే. హయ్యర్ సెకండ్ క్లాస్, హయ్యర్ ఫస్ట్ క్లాస్ కానీ, డిస్టింక్షన్ కానీ, స్టేట్ ర్యాంకులు కానీ అవసరం లే. నువ్వు ఒక తరగతి నుంచి ఒక తరగతి పైకి పోవాలంటే కనీసం ఎన్ని మార్కులు రావాలి నీకు? ఎన్ని మార్కులు? 35 మార్కులు నీకు వస్తేనే నువ్వు పై తరగతికి అర్హుడవు. అర్థమైందా? చాలామంది ఏమంటున్నారంటే బాప్తిసం తీసుకోమంటుంటే కొంతమంది భయం వేస్తుంది అంటున్నారు, కొంతమంది మేము ఇంకా సమయం ఉంది అంటున్నారు. నేను కొంతమంది ద్వారా విన్న మాటలు నేనేమంటున్నానంటే, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు పునీతుడు కాడు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా తీసుకున్న దాంట్లో మునిగిన ప్రతి ఒక్కడు కూడా అప్పుడే పరిశుద్ధుడైపోడు. క్రమేపీ రాను 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 దేవుని వాక్యం వినగా, దేవుని ప్రజలతో సహవాసము చేయగా, దేవుని వాక్యంతో సరిచేసుకుంటూ, కట్టుకుంటూ, పడుతూ, లేస్తూ అనేక రీతులుగా తన జీవితాన్ని కట్టుకొని ఆ దేవుడున్న చోటికి మనం పోవలసిన పరిస్థితి. నేను ఎందుకు 35 మార్కుల గురించి చెప్తూ వచ్చినా అంటే, కనీసం ఒకవేళ నువ్వు పాస్ అయితే ఏ విషయంలో? క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గర నువ్వు 35 మార్కులను తెచ్చుకుంటే, బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వగలిగితే, ఒకవేళ నువ్వు అటు ఇటు జీవించిన ప్రభువు నీ పైన కనికరించి కనీసం ఆ పరలోకపు గేటు దగ్గరికైనా నిన్ను తీసుకొని పోతాడేమో అని ఒక చిన్న ఆశ. నా బిడ్డకు కూడా నేనేం చెప్తానంటే, ఒరే నాయన, ముందు నువ్వు బాప్తిస్మం తీసుకోరా. ఏం తీసుకోవాలా? నువ్వు బాప్తిస్మం తీసుకోరా. పునర్జన్మ సంబంధమైన స్నానము మనము చేయక మునుపు, పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావము కలుగజేయక మునుపు మనం ఎవరమంటే శరీర సంబంధులం, మనం లోక సంబంధులం, తర్వాత అపవాది సంబంధులం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు పాపము చేసే ప్రతి వాడు కూడా దేవుని సంబంధి కాడు. కాబట్టి మనమందరం కూడా ఎవరి సంతానము? మనమందరం కూడా ఎవరము అంటే, ఒకప్పుడు శరీర సంబంధులం, లోక సంబంధులం, తర్వాత అపవాది సంబంధం. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ శాస్త్రులను, పరిసయ్యులను, ఆనాటి జనాంగాన్ని చూసి ఏమన్నాడు వాళ్ళని చూసి? మీరంతా అబ్రహాము సంతానం అన్నాడా? ఏమన్నాడు? ఏమండి, ఏం వాక్యం తెలియదు ఎవరికి? ఏమన్నాడు? మీరందరూ అపవాది సంబంధులు. బాప్తిస్మం తీసుకోవడానికి వస్తుంటే సుంకరులు, పరిసయ్యులు, బాప్తిస్మం యోహాను వాళ్ళని చూసి, అబ్బా మీరంతా యాకోబు సంతానం అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానం అన్నాడు. అది ఒకప్పుడు మన జీవితం సింపుల్గా 10:30కి ఆరాధన అయిపోవాలి కాబట్టి అయిపోయింది టైం ఇప్పటికే. ఇప్పుడు 3 చూసినాం. అయితే దేవుని మనం నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు నా కొరకై ఈ లోకానికి వచ్చినాడు. ఆ ప్రభుని యేసు క్రీస్తు వారు నా కొరకై కలువరి శిలువలో రక్తము గార్చినాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన నన్ను సృష్టించిన నా సృష్టికర్త, ఆయన నా పోషకుడు, ఆయన నా రక్షకుడు అని మనం అంగీకరించి ఆ బాప్తిస్మంలో మనం సాక్ష్యం ఇవ్వటం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానములో మనం పాలు పొందుట ద్వారా మనకు కలిగిన మేలులు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే, అవి టూకీగా 2 మాటలు, మనం 3 మాటలు చూసుకొని ఒక్కొక్క వచనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. రండి చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12, 13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించురో
వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని మనం అంగీకరించడం ద్వారా, క్రీస్తు శ్రమల యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుప్రభువారు సిలువలో కార్చిన రక్తము అందు మన పాపములు కడుక్కొని మనం బాప్తిస్మను సాక్ష్యం ఇచ్చడం ద్వారా మనకు కలిగిన ఒక మేలు ఏంటంటే, ప్రేమైన వారలారా, మనమందరము దేవుని పిల్లలము. ఎప్పుడైతే ఈ అధికారం పొందినామో మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కలిగినాయి? 3 చూసి నేను ముగిచ్చేస్తాను త్వరితగతిన. పేతురు రాసిన మొదటి పత్రిక, లేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు చాలు. అంటే ఒకప్పుడు మనం ఎలాంటి శరీరం ఉన్నాం? శరీర సంబంధులం. అయితే ప్రభువును నమ్ముకోవటాన్ని బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచటాన్ని బట్టి, దేవునిలో మనం సాక్ష్యం ఇవ్వటాన్ని బట్టి ఇప్పుడు మనము శరీర సంబంధమైన ఆ తత్వంలో దేవుడు మనం తొలగించి ఇప్పుడు మనం ఏమైనామంట? ఇప్పుడు ఏ సంబంధులం? మనం ఆత్మ సంబంధులం. ఇప్పుడు మన నాన్న ఎవరు? పుల్లయ్య కాదు, పిచ్చయ్య కాదు, సుబ్రహ్మణ్యుడు కాదు, ఇంకా ఏం పేర్లు ఉన్నాయి ఇక్కడ నాకు తెలియదు, ఇమ్మానుయేల్ కాదు. ఎవరు మన నాన్న ఎవరు? ఇప్పుడు ఏమంటే చెప్పరు, ఏమండి అంత ఇదిగా ఉంటారు? టకటకటకటగా వచ్చేయాలి మాటలు, ఆ మాటలు హృదయం ఉప్పొంగాల మాటలు చెప్పడానికి. ఇప్పుడు మన నాన్న ఎవరండి? ఒక రకంగా చెప్పంటే అబ్రహాం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే మన తండ్రి పరలోకమందున్న దేవుడు. కాబట్టి ఇప్పుడు శరీర సంబంధులమైన మనుషులము కాము. ఎవరు ఇప్పుడు? మనం ఆత్మ సంబంధులైన మనుషులం. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పటికే సమయం అయిపోయింది, 10:30 అయింది. ఇంకా 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. ఒకప్పుడు శరీర సంబంధమైన మనుషులం, ఇప్పుడు మనం ఎవరము? ఆత్మ సంబంధులైన మనుషులం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ. ఎవరు ఇప్పుడు మనం? ఒకప్పుడు శరీర సంబంధులం, ఏమిగా మార్చబడ్డాం? ఆత్మ సంబంధమైన మనుషులుగా మార్చబడ్డాం. ఒకప్పుడు భూ సంబంధమైన మనుషులం, లోక సంబంధులం. ఇప్పుడు మనం ఏ లోకానికి సంబంధించిన వారం? చచ్చిపోయినప్పుడల్లా పాట పాడుతుంటాం. ఏం పాట? బతుకున్నప్పుడు ఒక్కడు పాట ఆ పాట. నేను కూడా బాగా చచ్చిపోయినప్పుడే పాటలన్నీ గుర్తొస్తాయి. వాడు తాగి చచ్చిపోయినా, బాగుండి చచ్చిపోయినా, పాపం చేసి చచ్చిపోయినా అప్పుడు పాడతారు ఈ పాటలు. ఏం పాటలు? అప్పుడు గుర్తొస్తాయి మన స్థితి. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయాలోకమేగానే. ఎప్పుడు పాడతాం? బతుకున్నప్పుడు పాడుకోవాలి ఆ పాటలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ధనవంతులైన వాడు గుడారాల్లో నివసిస్తూ ఆస్తిని కానీ, ఆ కార్లు కానీ, ఆ విలువైన వస్త్రాలు కానీ, బంగారు కానీ, ఆ సుఖమైన జీవితాలు కానీ అవేమి లెక్క పెట్టకుండా వారు ఒకే లోకాన్ని చూస్తూ వచ్చారు. ఏ లోకం? వారి దేవుడున్న లోకం, పరలోకం. ఇప్పుడు మనం ఎవరం? భూలోకానికి సంబంధించిన వారా? పరలోకానికి సంబంధించిన వారమా? పరలోక సంబంధులం. భూ సంబంధులం దేనిగా మార్చినాడు? పరలోక సంబంధులుగా. 3వదిగా ఒకటే ఒక మాట, టైం అయిపోయింది కాబట్టి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో అని అన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని సంబంధమైన కార్యములు అనే మాట అక్కడ కనపడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు
తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధులం. ఒకప్పుడు ఎవరు సంబంధులం? ఎవరు? మన నాన్న. ఏమండి ఇంత డల్గా ఉంటేటండి? పొద్దున ఏం తిని రాలేదా? నేను బాగా తిని వచ్చిన. ఏం తిని రాలేదా మీరు? ఎవరు సంబంధంలో ఒకప్పుడు మనము? ఎవరు? మన నాన్న ఎవరు? సర్ప సంతానమా. మీరందరూ అపవాది పిల్లలు అన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు మనము పునర్జన్మ సంబంధమైన ఆ స్నానము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ మనలో నూతన కార్యం జరిగించడం ద్వారా ఇప్పుడు మనం ఏ సంబంధులం? దుష్టుని సంబంధులమా, దేవుని సంబంధులమా? అందుకని అక్కడ ఏమన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 5:18 ఇప్పుడు ఎవరి సంబంధులం? మనం దేవుని సంబంధులం. 3 విషయాలు ముచ్చటగా చూసినాం. మరొకసారి చెప్పి ముగిచ్చేస్తా. నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, ఆరాధన చేసేవాళ్ళు దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకొని చేయండి. మీకు నచ్చిన పాత చింతకాయ పచ్చడంతా చేయొద్దండి. అర్థమైందా? అర్థం కాలేదనుకో, నేను దిగిపోయేటప్పుడు ఒరే పొట్టడా నువ్వు చెప్పింది మాకు ఏం అర్థం కాలేదురా, బాగా అర్థమయ్యేది చెప్పు అని నాకు చెప్పండి. నేను మళ్ళా మీకు ఇంకా బాగా అర్థమయ్యేది చెప్పడానికి ప్రభువుని అడుగుతా. అర్థమైందా? ప్రార్థనలో ప్రయత్నం చేస్తా ప్రభువుని అడిగి. 3 విషయాలు. ఏ విషయాలు? ఎలా ఉన్నాం? ఒకప్పుడు మనం శరీర సంబంధులం. దేంట్లోకి మార్చినాడు? ఆత్మ సంబంధులం. ఒకప్పుడు ఎవరో మనం లోక సంబంధులం. ఇప్పుడు ఎవరుగా మార్చినాడు? పరలోక సంబంధులుగా. ఒకప్పుడు ఎవరం మనం? అపవాది సంబంధులం. ఎవరుగా మార్చినాడు? దేవుని సంబంధులుగా. ఇదంతా ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆయన మన కొరకు పొందిన శ్రమల ద్వారా, ఆ క్రీస్తు గురించి బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వటం ద్వారా, పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావము కలుగజేయటం ద్వారా. 5 నిమిషాలుగా అదనంగా అయింది కాబట్టి ఒక లేచి ఒక పాట పాడుకునే సందర్భంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. 2 చరణాలు పాడుకుంటాం. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి ప్రభును ఆరాధన చేస్తాం. అందరూ లేచి పడుకొని ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 44. 44వ పాట. మొదటి చరణం, చివరి చరణం, లేదా క్షమించండి, మొదటి చరణం 5వ చరణం. మొదటి చరణం 5వ చరణం. రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి మన రక్షణ దుర్గము బట్టి, మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహధ్వని చేయుదము. ఉత్సాహధ్వని చేయుదము. కృతజ్ఞతా స్తుతులతోడా రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి. యెహోవా సన్నిధి యందు, యెహోవా సన్నిధి యందు మనము సాగిల పడుదుము. మనము సాగిల పడుదాము. మనలా సృజించిన దేవునికి రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము. రండి యెహోవాను గూర్చి.
దయచేసి గమనించండి. సండే స్కూల్ టీచర్ మొదట ఆరాధన చేస్తారు. తర్వాత పోయిన వారం ఎవరైతే ఆరాధించడానికి సమయం దొరకలేదో మొదటే అటువారు ఆరాధించేయండి. తర్వాత సహోదరుడు సహోదరి మార్చి